వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు. వారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజల మధ్య తిరిగి, ప్రజల బాధలు విని, ప్రజల కోసమే పరితపించి, ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయనని ఎన్నుకొని ఆ ఒక్క ఆస్థానం కాదు, మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, సతీమణి భారతమ్మ గారు సభా ప్రాంగణాన్ని అంతా సందర్శిస్తున్నారు. హరిదాసులకి వారు సత్కరించనున్నారు. సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, గాలిపటాలు, ఆధ్యాత్మికమైన వాతావరణం. అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం. వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం. సంక్రాంతి అంటే రైతుల పండుగ, పంట చేతికొచ్చే రోజు. నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యము సంక్రాంతి. నేను ఎప్పుడు అదే మాట చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది వారి పాలనలో. ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రేషే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అంటారు. మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము. సూర్యుడు అంటేనే వెలుగు, కాంతి, చీకట్లను పారదోలే ఆశాకిరణం. అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు, మనలో ఉండే బాధ, వెనకబాటుతనం, దుఃఖం, ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అండలో, ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది. వారి చల్లని కనుసన్నల్లో, వారి ప్రేమలో ప్రజలంతా కూడా ఆనందంగానే ఉంటారు. నిత్య సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు. ఈనాడు ముఖ్యంగా ఈ పండుగను ప్రతి చోట ఆంధ్ర రాష్ట్ర మారు మూలల్లో కూడా మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తలపించే విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక్కడికి రాలేని వాళ్ళు, జగనన్నను అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మీ ఇంట్లోనే మీ టీవీల ద్వారా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి సతీమణి భారతమ్మ గార్ల విషెస్ని మీరు అందుకోవచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తిలకించవచ్చు. ముఖ్యమంత్రి వర్యులు పద్మావతి అలమేల్మంగ సమేతంగా వెంకటనాథుడు కొలువై ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు, రచయితలు, గాయకులందరినీ కూడా పేరు పేరున అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది, రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్.
కోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. పింఛన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణబాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్రా మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే,